హాయ్ శరత్. అదేనండి, నాలో ఉండే ఇంకో శరత్తో మాట్లాడుతున్నానండి. చాలామంది ఏమడుగుతున్నారంటే, అరే బిజినెస్ చేసేవాళ్ళు చాలా సంపాదించేస్తున్నారా, అరే జాబ్ చేసేవాళ్ళు చాలా సంపాదించేస్తున్నారా, అరే ఇప్పుడు ఏది ఎంచుకోవాలరా? జాబ్ చేసేవాళ్ళేమో బిజినెస్ చేసేవాళ్ళేమో జాబ్ చేసేవాళ్ళు. ఈ రెండింటికి మధ్య తేడా ఏమీ లేదండి. ఒక చిన్న కన్ఫ్యూజన్, ఏమీ లేదు. జాబు తక్కువ శాలరీతో స్టార్ట్ అయ్యి ఎక్కువ శాలరీతో ఎండ్ అవుతుంది. బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి ఇప్పుడు పెట్టలేమండి. అది కొద్ది పెట్టుబడిని తక్కువ టైంలోనే ఎక్కువ పెట్టుబడికి లాక్కుంటుంది. సో మనిషి స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 10 years వరకు ఉంటుందండి స్ట్రగుల్స్. మామూలు స్ట్రగుల్స్ ఉండవు, 1-2 కూడా కాదు. మనీ లాస్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుంది, అన్నీ ఎక్కువ చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలండి. సో అట్లా జాబ్లో ఫస్ట్ కంజెస్టెడ్ లైఫ్ ఉన్న ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఉంటుందండి లైఫ్లో కూడా. సో జాబ్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు, అరే వీళ్ళు మనీ ఎక్కువ ఎర్న్ చేస్తున్నారా? ఆల్రెడీ ఏం లేదండి దానికి. జాబ్ చేసేవాళ్ళు ముందు ఏదన్నా కొన్నారు అంటే వాళ్ళు సేవింగ్స్ చేసి కొంటున్నారని. అదే వ్యాపారస్తుడు కొంటున్నాడంటే వాడి ఆదాయాన్ని ముందే ఖర్చు పెట్టేస్తున్నారని అర్థం. అంతేనండి, ఇంకేం లేదు. ఏ వ్యాపారస్తుడైనా సరే లోన్ తీసుకురావాల్సిందే, అప్పు తీసుకురావాల్సిందే, చేయాల్సిందే. అదే ఉద్యోగస్తులు చాలా వరకు చేయరండి. ఎందుకంటే వచ్చే ఇన్కమ్ తక్కువ, ఏదన్నా తీసుకొని వస్తే మళ్ళీ తీర్చలేమన్న ఒక టెన్షన్. సో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి, క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బిజినెస్ చేసుకోండి. మీకు నచ్చిన బిజినెస్ మీరు చేయగలిగింది మాత్రమే చేయండి, తెలుసుకొని చేయండి. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తెలుసుకోకుండా తప్పటడుగులు వేస్తాం, దానివల్ల మీరు సఫర్ అవ్వద్దు. మనీ అందరికీ అవసరమేనండి, కానీ ఒకరిని చూసి ఒకరు జలస్ ఫీల్ అవ్వద్దు దయచేసి. సో ఎవరైనా సరే ఎంత జాబ్ చేసి ఎన్ని లక్షలు సంపాదించినా ఆ డబ్బుని తిరిగి మళ్ళీ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. సో లాస్ట్కి ఫ్యూచర్ ఉండేది బిజినెస్కే. బట్ స్ట్రగుల్స్తో కూడిన బిజినెస్ వద్దు. వెంటనే కొద్దిగా తగ్గించుకోవడం, వేరే బిజినెస్లోకి, ఆ బిజినెస్ నుంచే ఆ ప్లేస్లోనే వేరే బిజినెస్ ప్లేస్లోకి చేంజ్ అవ్వడం. సో దేంట్లో అయినా సంపాదించుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. ఖర్చులేమో పెరిగిపోయాయి, వచ్చే ఇన్కమ్ ఏమో తక్కువ. సో బెటర్ టు సేవింగ్స్ ఫస్ట్. నెలకి ఎంతైనా సరే నెలకి 1000 రూపాయలు సేవ్ చేయండి చాలు. సంవత్సరానికి 12,000. తెలియకుండానే అది 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వచ్చేటట్టుగా ఏదైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి, బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. అంతే. అది 10 years తర్వాత బల్క్ ఆఫ్ అమౌంట్గా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఆర్డీలు, పోస్ట్ ఆఫీసులు చాలా ఉన్నాయి, కానీ వాటి మీద బెటర్ ఇన్కమ్ సోర్స్. కానీ అది ఎలా అంటే మనకు అర్జెన్సీ అయితే ఆ డబ్బుని ఏ టైంలో అయినా తీసుకునేటట్టుగా ఇన్వెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ లైక్ ఇట్ మై ఛానల్.